పెదకూరపాడు మండల పరిధిలోని పాటిబండ్ల ఆర్సీ హైస్కూల్ను విద్యాశాఖ అధికారి టి సత్యనారాయణ తనిఖీ చేశారు. విద్యార్థులకు బాల్య వివాహాల వలన జరిగే చెడు ప్రభావం గురించి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా విద్యార్థులకు అందించబడుతున్న భోజనాన్ని పరిశీలించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని తెలిపారు. మెనూ ప్రకారం భోజనం రుచిగా విద్యార్థులకు అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేషన్ కు సంబంధించి రాగిణి పాల్గొని విద్యార్థులకు హెల్త్ పరమైన అంశాలను తెలియజేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సిస్టర్ విజయ్ కుమారి, ఉపాధ్యాయులు కాసు నాగభూషణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరి మనల్ని కష్టపడి వాళ్ళు పాపం పొలం పనులు చేసుకుంటే కష్టపడి మనల్ని చదివిస్తుంటే మనం ఏం చేయాలి? బాగా చదువుకొని మంచి పొజిషన్లోకి వెళ్ళి పేరెంట్స్ని బాగా చూసుకోవాలి, మన ఊర్లో మంచి పేరు తెచ్చుకోవాలి, అంతే కదా. సో ఇట్లా ఉంటే మనం చూస్తూ ఉన్నాం రకరకాలుగా కాలంతో పాటు రకరకాల మార్పులు వస్తూ ఉన్నాయి. పిల్లల దశ నుంచి చిన్నపిల్లల దగ్గర నుంచే పిల్లల్ని మరి ఇప్పుడు ఇందాక మన వాళ్ళు చెప్పినట్లుగా వేధింపులు గురి చేస్తున్నారు. పర్టికులర్గా గర్ల్స్, బాయ్స్ కూడా కొన్ని చోట్ల వేధింపులు గురవుతున్నారు, పర్టికులర్గా గర్ల్స్. ఈ మధ్యనే చూసాం, 8th క్లాస్ అమ్మాయి ఎప్పుడు స్కూల్కి ఒక ఆటోలో వెళ్తూ ఉంటుంది. ఆటో అబ్బాయితో బాగా పరిచయం, ఎప్పుడు వచ్చే ఆటో అబ్బాయిగా అన్నయ్య అన్నయ్య అంటే ఆ అబ్బాయితో వెళ్తూ ఉంటుంది, ఆ ఆటోలను పంపిస్తూ ఉంటారు. ఆఖరికి వాడు ఏం చేశాడు? ఆ అమ్మాయిని ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు, కొన్ని రోజులు ఎక్కడో ఉంచేశాడు. పేరెంట్స్ కూడా ఏంటి తెలిసిన అబ్బాయి అని చెప్పేసి ఇప్పుడు అదే ఆటోలో పంపిస్తూ ఉంటారు, పేరెంట్స్ కూడా తెలుసు. సో ఇప్పుడు దీన్ని బట్టి నేను మీకు చెప్పేది ఏంటంటే ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి.